హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాల భర్తీ కోసం అఫీషియల్ గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. కేవలం 10వ తరగతి అర్హతతో అలాగే 30,000 జీతంతో ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించినటువంటి అన్ని జిల్లాల వారు కూడా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ ఈ ఉద్యోగాల కనుక సెలెక్ట్ అయినట్లయితే మన హైదరాబాద్ లోనే ఉద్యోగం చేసుకోవచ్చు. అలాగే మరి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండి ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవాలనుకుంటే ఈ నోటిఫికేషన్ ద్వారా ఏ విధమైన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు, ఎన్ని ఖాళీలను భర్తీ చేస్తున్నారు, వీరికి కావాల్సిన ఎలిజిబిలిటీస్ గురించి అలాగే రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను కూడా తెలుగులో చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందు తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మెయిన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్ గా చూడండి, రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తూ ఉన్నాం. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి గ్రూప్ ఏ, గ్రూప్ సి అనేటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. సో ఇక్కడ 3 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ కి సంబంధించి జాయింట్ డైరెక్టర్ అనే ఉద్యోగాన్ని డైరెక్ట్ రిక్రూట్మెంట్ లేదా డెప్యుటేషన్ విధానంలో భర్తీ చేస్తున్నారు. ఒక ఖాళీని భర్తీ చేస్తున్నారు. అలాగే వీరికి గ్రూప్ ఏ కింద భర్తీ చేస్తున్నారు. అన్రిజర్వ్డ్ కోటాల యొక్క ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. శాలరీ కనుక చూసినట్లయితే 78,000 రూపాయల నుంచి 2 లక్షల రూపాయల వరకు కూడా శాలరీ మెన్షన్ చేశారు. అలాగే సెకండ్ వన్ వచ్చేసి అసిస్టెంట్ డైరెక్టర్ అనేటువంటి ఉద్యోగాన్ని రోడ్ అండ్ పెస్ట్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ లో భర్తీ చేస్తున్నారు. ఇది కూడా డైరెక్ట్ లేదా డిప్యుటేషన్ విధానంలో భర్తీ చేస్తున్నారు. ఒక ఖాళీని భర్తీ చేస్తున్నారు. గ్రూప్ ఏ కింద భర్తీ చేస్తున్నారు. ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ కి యొక్క పోస్ట్ అయితే కేటాయించారు. శాలరీ కనుక చూసినట్లయితే లెవెల్ 10 కింద 56,600 రూపాయల నుంచి 1,77,000 రూపాయలు కూడా శాలరీ మెన్షన్ చేశారు. అలాగే థర్డ్ వన్ వచ్చేసి ల్యాబ్ అటెండెంట్ కేటగిరీ 3 అనేటువంటి ఉద్యోగాన్ని డైరెక్ట్ రిక్రూట్మెంట్ విధానంలో ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాన్ని భర్తీ చేస్తున్నారు. ఒక ఖాళీని భర్తీ చేస్తున్నారు. ఇది వచ్చేసి గ్రూప్ సి ఉద్యోగం అనమాట. ఓబీసీ క్యాండిడేట్స్ కి పోస్ట్ రిజర్వ్ చేశారు. అలాగే శాలరీ వచ్చేసి 18,000 రూపాయల నుంచి 56,900 రూపాయల వరకు కూడా శాలరీ మెన్షన్ చేశారు. అలాగే ఇక్కడ పోస్ట్ వారీగా వేకెన్సీస్ గురించి, రిక్రూట్మెంట్ ప్రొసీజర్ గురించి, ఏజ్ లిమిట్స్ గురించి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ గురించి కూడా ఒక్కొక్క పోస్ట్ సంబంధించి క్లియర్ గా మెన్షన్ చేశారు. సో మీరు కావాల్సిన పోస్ట్ సంబంధించి క్లియర్ గా చూసుకోండి. ఇక్కడ మనం ల్యాబ్ అటెండెంట్ గురించి క్లియర్ గా చూద్దాం. ల్యాబ్ అటెండెంట్ కేటగిరీ 3 అనేటువంటి ఉద్యోగాన్ని ఒక పోస్ట్ ని భర్తీ చేస్తున్నారు. డైరెక్ట్ రిక్రూట్మెంట్. వీరికి కావాల్సిన ఏజ్ లిమిట్స్ వచ్చేసి 18 నుంచి 27 సంవత్సరాల వరకు మెన్షన్ చేశారు. ఇది వచ్చేసి జనరల్ కేటగిరీ క్యాండిడేట్స్ అనమాట. క్వాలిఫికేషన్ కనుక చూసినట్లయితే 10th క్లాస్ లేదా దానికి ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ పాస్ అయి ఉండాల్సి ఉంటుంది. దాని తర్వాత వొకేషనల్ కోర్స్ ఇన్ ల్యాబొరేటరీ టెక్నిక్స్ లేదా ల్యాబొరేటరీ టెక్నీషియన్ అనేటువంటి క్వాలిఫికేషన్ ఉంటే అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అయితే కెమికల్ ల్యాబ్ కు సంబంధించిన అభ్యర్థులకు ప్రిఫర్ చేస్తున్నట్లు క్లియర్ గా మెన్షన్ చేశారు. ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ప్రొవైడ్ చేశారు. సో ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కి 5 years, ఓబీసీకి 3 years, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కి 10 years చొప్పున కూడా ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేశారు. అలాగే అప్లికేషన్ ఫీజు కూడా మెన్షన్ చేశారు. గ్రూప్ ఏ ఉద్యోగాలకు సంబంధించి 590 రూపాయలు, గ్రూప్ సి ఉద్యోగాలకు సంబంధించి 295 రూపాయలు వచ్చేసి ఎగ్జామినేషన్ ఫీజు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉమెన్ క్యాండిడేట్స్ వచ్చేసి యొక్క ఫీజు నుంచి మినహాయింపు ఇవ్వడం జరుగుతుంది. వీరి యొక్క ఫీజుని పేమెంట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఫీజుని వచ్చేసి ఇక్కడ చూపించిన డీటెయిల్స్ కి డీడీ ద్వారా లేదా ఆన్లైన్ పేమెంట్ లో కూడా ఫీజు పేమెంట్ చేసుకోవచ్చు అని చెప్పి క్లియర్ గా ప్రొవైడ్ చేశారు. అలాగే అప్లికేషన్ కనుక మీరు అప్లై చేసుకోవాలనుకుంటే మనకి అప్లికేషన్ సంబంధించిన ప్రొఫార్మ్ అని నోటిఫికేషన్ కింద భాగంలో మనకి ప్రొవైడ్ చేశారు. సో దాన్ని మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ 2 రకాల అప్లికేషన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఒకటి వచ్చేసి డిప్యుటేషన్ బేసిస్ అప్లై చేసుకున్న వారికి ఈ యొక్క అప్లికేషన్ అనమాట. అలాగే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా అప్లికేషన్ అప్లై చేసుకోవాలనుకున్న వారికి ఈ యొక్క అప్లికేషన్ ఫార్మాట్ అనమాట. ఈ యొక్క అప్లికేషన్ ఫార్మాట్స్ ఈ రెండిట్లో మీకు ఏది అవసరమైతే దాన్ని డౌన్లోడ్ చేసుకొని చూపించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా అటాచ్ చేసి ఒక సీల్డ్ కవర్ లో పెట్టి మన అప్లికేషన్ ని పోస్ట్ ద్వారా సెండ్ చేయాల్సి ఉంటుంది. సో క్లియర్ గా అడ్రస్ చూద్దాం. మీరు ఏ పోస్ట్ కదా అప్లై చేసుకుని ఆ పోస్ట్ సంబంధించిన అన్ని డీటెయిల్స్ కవర్ చేస్తూ సీల్డ్ కవర్ లో పెట్టి అప్లికేషన్ సంబంధించిన డీటెయిల్స్ కూడా పోస్ట్ కవర్ పైన రాసి అన్ని కూడా మనం క్లియర్ గా మెన్షన్ చేసి అప్లికేషన్ సెండ్ చేయాల్సి ఉంటుంది. అడ్రస్ వచ్చినట్లయితే టు ది రిజిస్టర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్, రాజేంద్ర నగర్, హైదరాబాద్ 500030, తెలంగాణ. ఈ యొక్క అడ్రస్ లో మన అప్లికేషన్స్ మనం సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. లాస్ట్ డేట్ వచ్చేసి డిసెంబర్ 13వ తారీఖు వరకు మనకు అవకాశం ఉందన్నమాట. సో ఈ లోపల మీ యొక్క అప్లికేషన్స్ మీరు సెండ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే అప్లికేషన్ సంబంధించి సెలక్షన్ ప్రొసీజర్ కనుక చూసినట్లయితే ఇక్కడ ఒక్కొక్క పోస్ట్ సంబంధించి కూడా సపరేట్ గా సెలక్షన్ ప్రొసీజర్ ఉంటుంది. సో మీరు ఏ పోస్ట్ కావాలో ఆ పోస్ట్ సంబంధించి క్లియర్ గా చెక్ చేసుకుని అప్లై చేసుకోండి. ఇక్కడ ల్యాబ్ అటెండెంట్ కేటగిరీ 3కి సంబంధించి చూసినట్లయితే టోటల్ గా సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి 100 మార్క్స్ ఉంటుంది. అలాగే స్కిల్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారు 50 మార్క్స్ అనమాట. ఈ విధంగా సెలక్షన్ ప్రొసీజర్ ఉంటుంది ల్యాబ్ అటెండెంట్ సంబంధించి. అలాగే మీరు చేయాల్సిన డ్యూటీస్ సంబంధించి కూడా ఇక్కడ మెన్షన్ చేశారు, క్లియర్ గా చెక్ చేసుకోండి. అలాగే సిలబస్ కూడా ప్రొవైడ్ చేశారు. ఎగ్జామినేషన్ సంబంధించి ల్యాబ్ అటెండెంట్ సంబంధించిన క్వాలిఫికేషన్స్ అని కూడా మెన్షన్ చేశారు. ఒకసారి చెక్ చేసుకుని వీటి ప్రకారం మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే అప్లికేషన్ ఫార్మాట్స్ అన్ని కూడా నోటిఫికేషన్ కింది భాగంలో మనకి అటాచ్ చేశారు కాబట్టి ఈజీగా ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఇక ఫైనల్గా చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి హైదరాబాద్లో ఉన్నటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్ నుంచి రిలీజ్ కావడం జరుగుతుంది. ఇది వచ్చేసి కేంద్ర ప్రభుత్వ సంస్థ అనమాట. మినిస్టర్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తరపున ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండి ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసి తప్పకుండా ఒక ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు సాధించే ప్రయత్నం కూడా చేయవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మీ ముందుకు తీసుకువస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతున్న ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండవచ్చు. అలాగే నేను నోటిఫికేషన్ పీడిఎఫ్ వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ వచ్చేసి వీడియోకి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వచ్చి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో అయితే మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.